ఇంకా 5 రోజుల్లోనే వృషభ రాశి వారికి అదృష్టయోగం. వీరు మట్టిని పట్టుకున్న బంగారమే. 1 కాదు, 2 కాదు, ఏకంగా 5 ఏళ్ల పాటు వీరిని ఆపడం పుట్టించిన ఆ భగవంతుడి తరం కూడా కాదు. ఇంకా 5 రోజుల్లోనే వృషభ రాశి వారికి ఎటువంటి అదృష్టం కనిపించబోతోంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. స్థిరత్వం ఉండటం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారి దయ, దాన గుణము, క్షమాగుణమును కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం అనేది చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారుగా వీరు ఉంటారు. వీరి యొక్క అభిప్రాయంలో మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యమే కాదు. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారు ఆనందంగా జీవిస్తూ ఉంటారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తూ ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో ప్రారంభించిన పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరగవచ్చు కనుక జాగ్రత్త, ఖర్చులను నియంత్రించుకోవాలి. శ్రమ ఎక్కువ అవుతుంది కాబట్టి విజయాలు అనేవి సాధిస్తారు కూడా. దుర్గాదేవిని ఆరాధించండి, మేలు జరుగుతుంది. గౌరవప్రదమైన జీవితాన్ని పొందుతారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన ఫలితం దక్కుతుంది. కొన్ని కీలక సమయాల్లో ఓర్పు చాలా అవసరం. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రించండి, మేలు. ఇష్టదేవత ధ్యానం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో కూడా మీకైతే అసలు సందేహం అయితే లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం చక్కటి అనుకూలత అనేది ఇస్తుంది. మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో వారికి ఈ జీవితం అయితే లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఈ వృషభ రాశి వారికి మార్చి నెల 2025 11వ స్థానంలో ఇంట్లో శని సంచారం మీ యొక్క జీవితానికి ఉపశమనం కలిగిస్తుంది. మీ పరిస్థితులు క్రమంగా మారుతాయి. అదృష్టం కూడా మీకు పూర్తి మద్దతును అందిస్తుంది. మీరు మీ యొక్క కృషితో లాభాలు సంపాదిస్తారు. ఈ ఏడాది వృషభ రాశి వ్యాపారస్తులు తమ యొక్క ఒప్పందాల నుండి లాభాలు అనేవి ఆర్జించగలుగుతారు. జాతక అంచనా ప్రకారం మీరు ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సమయం ఫలవంతంగా ఉంటుంది. మీరు మీ పనికి గుర్తింపు పొందుతారు. ఈ కాలంలో వృషభ రాశిలో ఉన్న వ్యక్తులు చిన్న వ్యాపార ప్రయాణాలకు వెళ్ళే అవకాశాలు కూడా పొందుతారు. కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం నుండి మీకు కొంత ఉపశమనం అయితే కూడా ఉంటుందండి. మీరు కష్టపడి పనిచేస్తే కర్మదాయకమైన శని మీతో సంతోషంగా ఉంటారు. మరియు మీ యొక్క ఉద్యోగం మరియు వ్యాపారంలో కూడా మీరు మంచి ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటాడు. ఈ సమయం విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. మీరు భారతదేశం వెలుపల కొనుగోలు చేసిన ఆస్తుల నుండి కూడా మీరు మంచి ఆకస్మిక లాభాలు అయితే పొందవచ్చు. విదేశాలలో చదువుకోవడానికి, ఉద్యోగం పొందడానికి లేదా వ్యాపారం చేయడానికి కూడా మంచి అవకాశం అనేది సమయంలో లభిస్తుంది. భాగస్వామ్యం, వెంచర్ మరియు షేర్ మార్కెట్ పెట్టుబడి రెండూ కూడా ఆర్థిక ప్రయోజనాలను రుజువు చేస్తుంది అనిపిస్తుంది. మీరు ఆకస్మిక ద్రవ్య లాభాలు కూడా పొందవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు, డబ్బును మీరు పొందవచ్చు. ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారు 2025 గురించి ఉన్నవారు ఆరోగ్యంగా ఫిట్గా ఉంటారు, చాలా బాగుంటారు. కొంతమంది కొన్ని ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎటువంటి తీవ్రమైన సమస్య అయితే ఈ వృషభ రాశి వారిలో ఈ సమయంలో ఉండదు. 2025 జాతకం ప్రకారం రాహు 10వ ఇంటి నుండి మరియు కేతువు మే నెల 2025లో 4వ ఇంట్లోకి సంచరించడం వలన మీ జీవితంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారు కొన్ని ఆర్థిక మరియు కుటుంబ సమస్యలను ఎదుర్కొనవచ్చు. అప్పులు డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా ఖర్చులు మీ యొక్క ఇబ్బందులను పెంచవచ్చు. ఈ విషయాల్లో మీరు అదనంగా జాగ్రత్తగా ఉంటే
మీరు సహాయం చేస్తూ ఉంటారు. ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారు అధిపతి శుక్రుడు. ఈ రాశి చక్రంలో రెండవది. రాశికి అధిపతి శుక్రుడు కావున స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణమును కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు కూడా. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవరికి కూడా సాధ్యం కాదు. వృషభ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరైతే కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశివారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది. దీనివల్ల నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు. అయితే పొగడ్తలకు వీరు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఉంటాయండి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకునేదే చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీరునామాలు కూడా చక్కగా లాభిస్తాయి. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాలు కలవారుగా కూడా ఉంటారండి. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపతులనే చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడండి విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అంతేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.